అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దావీదు కుమారునికి జయము అని కేకలు వేయుచుండిరి. నిజముగా వారు దేని నిమిత్తము జయము జయము అంటున్నారో వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళకేమీ అర్థం కావట్లేదు. వాళ్ళు జయము జయము అని పలికినప్పటికీ కూడా ఆ తర్వాత ఏం జరిగింది? బాహ్యముగా అపజయములాగా ఉన్నది. ఆ తర్వాత శ్రమలు పెరిగిపోయినాయి. ఆ తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితులు, చీకటి గడియ, అపవాది సంబంధమైన గడియ ఆరంభమైంది. మనిషి కుమారుని పట్టుకొని నిందించి, హింసించి, అన్యాయముగా తీర్పు తీర్చి, సిలువకు అప్పగించి క్రూరమైనటువంటి సిలువ మరణమును ఆయన పొందినాడు. దావీదు కుమారునికి జయము, హోసన్నా అని అన్నప్పుడు, సర్వోన్నతమైన స్థలంలో జయము అని అన్నప్పుడు అది నిజముగా జరిగిందా? జరగల కదా. కానీ అసలైన జయం ఎప్పుడొచ్చింది? సిలువలే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు జస్ట్ యెరూషలేముకు వచ్చినంత మాత్రాన సంతోషించారు, ఆనందించారు, ఓ జయము జయమని పండగ చేసుకున్నారు. కానీ అందువలన ఏమి ఉపయోగము వారికి లేదు. జయము జయము అన్నవారే ఏమయ్యారు? అని సిలువేయము సిలువేయము అని కూడా అరిచినారు. వారం తిరిగేసరికి, జస్ట్ వారం కూడా జరగక మునిపే. కానీ నిజమైనటువంటి జయం, ఆయన రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు. దావీదు కుమారుడిగా, యూదుల రాజుగా రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఇశ్రాయేలీయులకు రాజ్యమును ఆయన ఏర్పరుస్తున్నాడు. ఆయన ఇశ్రాయేలుకు రాజ్యమును ఏర్పరచడానికి ఆయన వచ్చినాడు అని చెప్పి వారు సంతోషించినారు. కానీ ఆయన రాజ్యము వేరు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. దేవుని యొక్క రాజ్యము స్థాపన, దేవుని యొక్క రాజ్య స్థాపన, పరలోక రాజ్య స్థాపనను చేయుడానికై వచ్చినటువంటి యేసయ్యకు జయము 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 అని పలుకుతూ ఉన్నప్పుడు, ఆ పలుకుతున్న వారికి నిజముగా వారికి ఎందు నిమిత్తం పలుకుతున్నారో అర్థం కాలేదు. ఆయన ఏ రాజ్యమును స్థాపించడానికి వచ్చినాడో వారికి అర్థం కాకయే వారు ఆ విధంగా అన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చి ఆయన ప్రసంగించడం మొదలుపెట్టినప్పుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కంటే ముందు ఉన్నటువంటి యొక్క బాప్తిస్మిచ్చి యోహాను కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటించినాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని పంపించచ్చు, ఇద్దరిద్దరినిగా ఆయన అధికారం ఇచ్చి, దేవుని యొక్క సర్వాధికారమును అనుగ్రహించి వారిని పంపుతూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ఆయనను పంపించినారు.
అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చి ఇజ్రాయేలీల రాజ్యమును స్థాపించబోతున్నాడు, యూదుల రాజ్యమును స్థాపించబోతున్నాడు అని వారు అనుకున్నారు. కానీ ఆయన దేవుని రాజ్యమును, పరలోక రాజ్యమును స్థాపించడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్య స్థాపన ఎక్కడ జరిగింది? పరలోక రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది అని మనము చూచినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు ఆ యెరూషలేమునకు ఎందుకు వెళ్ళాడు అనంటే, యూదా రాజ్య స్థాపన, ఇజ్రాయేలు రాజ్య స్థాపన చేయుటకు కాదు, కానీ పరలోక రాజ్య స్థాపనను చేయడానికి యెరూషలేమునకు వెళ్ళాడు. కాబట్టి గొర్రె పిల్ల గాడిద మీద వస్తున్నటువంటి యేసయ్యను చూసి వారు హోసన్నా 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 అని అంటే అది వారికి అర్థము కాకయే, అర్థము లేకయే అన్నారు. కానీ రాజ్యస్థాపన ఎక్కడ జరిగింది? రాజ్యస్థాపన ఇట్ హ్యాస్ టు బి అఫీషియలీ అనౌన్స్డ్. ఒక నూతనమైనటువంటి రాజ్యమును స్థాపించేటప్పుడు రహస్యంగా స్థాపిస్తారా? కాదు. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి మారిపోయి కొత్త వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఎవరు దాన్ని అనౌన్స్ చేయాలి? రాష్ట్రపతి అనౌన్స్ చేస్తాడు కదా. అది అనౌన్స్మెంట్ జరగాలి, అది డిక్లేర్, అధికారికముగా రాజ్యము రాజుగా ఆయన డిక్లేర్ ఆయన అవ్వాలి. మనుషులు వాళ్ళకి వాళ్ళే అనుకుంటే సరిపోతుందా? పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా పోతే జనాలందరూ వచ్చి సీఎం 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 అంటారు. సీఎం అయిపోయినట్టేనా? ఇప్పుడు జగన్ పడిపోయిన తర్వాత కూడా జగన్ ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ సీఎం 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 అంటున్నారు. సీఎం అయిపోయినట్టేనా? యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్ల మీద నడుచుకుంటూ వస్తుంటే రాజుకు యూదుల రాజు యూదుల రాజు యూదుల రాజు అంటున్నాడు. ప్రజలంటే అయిపోతుందా? అర్థమైందా? ప్రజలు కనుక పవన్ కళ్యాణ్ని సీఎం సీఎం అంటే అయిపోయినట్ట. ఒక రాష్ట్రపతి, ఒక గవర్నర్ డిక్లేర్ చేయాలి ఇతడు యూదుల రాజు అని, లేదంటే ఇతడు సీఎం అని. ప్రజలు అనుకున్నంత మాత్రాన అది ఏది కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉద్దేశములలో ఏ విధముగా ఆయన పట్టబడినప్పటికీ, తీసుకొని వెళ్ళబడినప్పటికీ, ఆయన పిలాతు యొద్ద నిలబడినప్పుడు పిలాతు అడిగిన ప్రశ్న ఏమిటి? పిలాతు యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు మార్కు సువార్త 15వ అధ్యాయము 2వ వచనం, పిలాతు యూదుల రాజువు నీవేనా అని అడిగాడు. ఎవరు అడిగాడు? రాజు అడిగాడు. కింగ్ అని ఆయన అడుగగా ఆయన నీవు అన్నట్లే అని ఆయనతో చెప్పాడు. ఆ తరువాత పిలాతు 12వ వచనములో వారితో మాట్లాడుతూ, నేను బరబ్బాను విడుదల చేయాలా లేదా యేసును యూదుల రాజును విడుదల చేయాలా ఆయన అడిగినప్పుడు, యేసును విడుదల చేయాలన్నప్పుడు వారు బరబ్బానే విడుదల చేయమని అంటారు. అప్పుడు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువని నేను ఏమీ చేయవలనని వారిని అడిగాను. ఏమంటున్నాడు? యూదుల రాజును మరి నేనేం చేయాలి అని అంటున్నాడు. ఆ తరువాత మనము చూచినట్లయితే 18వ వచనములో సైనికులు కూడా ఆయనకి ముళ్ళ కిరీటము తల మీద పెట్టి ఊదారంగు వస్త్రమును తరిగించి, యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఆయనకు వందనములు చేయ సాగిరి. ఇదంతా నెగిటివ్గా ఉన్నది, సర్కాస్టిజంగా ఉన్నది, అవమానకరంగా ఉన్నది కదా. ఆ తరువాత ఆయన సిలువ వేసిన తరువాత
25వ వచనంలో ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయన్ను మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును రాసి పైగా ఉంచిరి. యూదుల రాజైన యేసు అని అక్కడ రాశారట. అది వాళ్ళు వచ్చేసి అదేంటి యూదుల రాజు అని రాశారేంటి, మేము యూదుల రాజు అని చెప్పుకున్నాడు అని రాయమని అడిగితే మీరేంటి యూదుల రాజు అని రాశారంటే నేను రాయాల్సింది ఏదో నేను రాసేసాను, మీరు కాముకు పోండి అన్నాడు. అప్పుడు దాకా ఎలా ఉంది, యూదుల రాజు అని చెప్పుకుంటున్నారు, యూదుల రాజు అని మనుషులు చెప్తూ ఉన్నారు, యూదుల రాజు అని మీరు అంటున్నారు, యూదుల రాజు అని అపహసిస్తూ ఉన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే యూదుల రాజు అని అధికారిక ముద్రతో ఆయన తల మీద పెట్టేశాడు. ఇట్ వాస్ అనౌన్స్డ్ దట్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, హీ ఈస్ ద కింగ్ అని అనౌన్స్ చేయబడింది. ఎవరు అనౌన్స్ చేశారు ఇప్పుడు? అప్పుడు దాకా యూదుల రాజు అంటున్నారు, యూదుల రాజు అనుకుంటున్నారు, యూదుల రాజువా, యూదుల రాజు మీరు అనుకుంటున్నారు, యూదుల రాజు అని చెప్పుకున్నాడు, ఈ విధమైనటువంటి ఉచ్చారణ సంభాషణ జరిగినది. కానీ లాస్ట్ మినిట్లో అది పెట్టేటప్పుడు ఏం పెట్టారు? యూదుల రాజు అని యేసు అని పెట్టేశాడు. అంతే, డిక్లరేషన్. ప్రింటింగ్ మిస్టేక్ జరిగింది అని వచ్చారు, ఏం కాదులే నోరు మూసుకొని పోండి, పెట్టాల్సిందే పెట్టాను అన్నాడు. ప్రింటింగ్ మిస్టేక్ జరగలేదు, పెట్టవలసినదే పెట్టాడు అక్కడ. యూదుల రాజు అనే యేసు అక్కడ అనౌన్స్ జరిగిన తర్వాత ఈ నా రాజ్యము వేరు, ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నా యొక్క శిష్యులు మీతో పోరాడేవారు. ఈ లోక సంబంధమైనది రాదు నా రాజ్యము అని చెప్పి సిలువ మీద యేసు క్రీస్తు ప్రభు చేసినటువంటి యాగము అంతయు ముగించిన తరువాత ఆయన మనుష్యుల సర్వమానవాళి యొక్క పాపమును వహించి సహించి ఆయన మోసుకున్న తర్వాత చివరిలో ఆయన 36లో ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక స్పంజిని చిరకలో తెలుగు ఆయనకి తాగనిచ్చారు. ఏలి ఆమెను దింపునేమో అని చూస్తా ఉన్నారు. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచిన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచ్చున్నాను, సమాప్తమాయను, కెటలెస్టాయ్ అని గట్టిగా అరిచినాడు. జయం అని, సమాప్తమైనది, విజయము, సాతాను శక్తులపై విజయము, అపవాదిపై విజయము, శాపముపై విజయము, పాపముపై విజయము, జయించితిని, సమాప్తము చేసితిని అని అరిచినాడు. అని అరిచిన వెంటనే 38లో అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకి పూర్తిగా చిరిగిపోయినది. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న సదాధిపతి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పినాడు. యాక్చువల్గా హోసన్నా సాంగ్ ఇప్పుడు పాడాలి. హోసన్నా జయము 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 అని ఎప్పుడు పాడాలి? యేసు క్రీస్తు శిలువలో సమాప్తమైనది, సమాప్తమైనది, తండ్రికి చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అన్నప్పుడు నాకు తెలిసి పరలోకంలో పాడి ఉంటాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ జయము అన్నప్పుడు పరలోకంలో అప్పుడు పరలోక సైన్య సమూహము, సర్వ సృష్టి, ప్రతి విధమైనటువంటి దేవుడి యొక్క రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆత్మలు, పాత నిబంధన భక్తులు, ప్రతి ఒక్కరు, పరలోకపు జీవులు, పరిశుద్ధులు, దూతలు, తండ్రి, పరిశుద్ధాత్ముడు అందరూ కూడా ఒక్కసారిగా క్రికెట్ మ్యాచ్ లాస్ట్ లో జరుగుతుంది. 1 బాల్ 6 రన్స్ ఉంది.
చేయుచున్నాను అని చెప్పడంతోనే పరలోకంలో జయము, హోసన్నా, హోసన్నా, హోసన్నా అనేటటువంటి పరలోకపు జయము. అందుకని మనము గాడిద పిల్లల మీద వస్తున్నటువంటి యేసయ్య దగ్గర బట్టలు పట్టుకొని జయం జయం కాదు, శిలువలో నీ కొరకు మరణించిన యేసయ్య దగ్గర శిలువ దగ్గర పట్టుకొని జయం 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 అవ్వాలి. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యం అఫీషియల్ గా డిక్లేర్ చేయబడినది. దేవుని యొక్క రాజ్యము అధికారికముగా రాయబడి ఉన్నది. అధికారిక రాజముద్రతో రాజు అని రాయబడినది. అంతేకాదు కానీ అపవాది వారి యొక్క శక్తిని సమూల నాశనం చేసిన దేవుని రాజ్యం ఆరంభమైనది. పరలోక రాజ్యం ఆరంభమైనది. అది మనకి అందుబాటులోనికి వచ్చింది. కనుక జయం 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 హోసన్నా అని మనం ఆరాధించు. ఎవరితో కలుసుకొని హోసన్నా 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 అని సెలబ్రేట్ చేస్తాం. ఇశ్రాయేలుతో యూదులతో కలుసుకొని ఆ గాడిద పిల్లల మీద వస్తున్న యేసయ్యకి హోసన్నా 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 అంటూ వారి నోట హోసన్నా ఉన్నది, వారి హృదయంలో క్రీస్తుని ధృవీకరించే స్వభావం ఉన్నది. వారి పైన హోసన్నా అని ఆరాధన భావముగా ఉన్నది, కానీ హృదయాంతరంగంలో క్రీస్తుని అంగీకరించలేని తత్వం ఉన్నది. వారి హృదయంలో బాహ్య సంబంధమైనటువంటి రాజ్యమును కోరుకునే స్వభావం ఉన్నది, ఆత్మ సంబంధమైన రాజ్యమును కోరుకునే మనస్సు లేదు. అలా ఉన్నాము. పైకి జయం 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 అని పాటలు పాడుకుంటూ మనము దేవుని ఓడిపోయేవాడిగానే చేసేవాడి. పైకి హోసన్నా హోసన్నా అనొచ్చు. ఆత్మ సంబంధమైన రాజ్యములు కాక ఈ లోక సంబంధమైన రాజ్యములు దేశీయ దగ్గరికి ఎదుర్కొనేవాడిగా ఉన్నామా? జయము 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 హోసన్నా అని ఆరాధన చేయొచ్చు. మన క్రియల ద్వారా ఆయన అవమానపరిచే విధముగా, ఆయన అప్పగించే విధముగా, ఆయన శిలువకు కొట్టే విధముగా ఉన్నామా? ఈ సెలబ్రేషన్ కాదు కావాల్సింది. సర్వోన్నతమైన స్థలంలో దేవదూతలతో కలిసి ఆ శిలువలో యేసు క్రీస్తు ప్రభువు ప్రతి మానవాళి పాపమును ఆయన భరించి దాన్ని సహించి సాతాను తల చితకగొట్టి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యం స్థాపించబడిన తరువాత వీరు వెంటనే జయము 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 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అని పాడుతున్నటువంటి పరలోక సైన్యంతో కలిసి హోసన్నా వారు క్రీస్తు ప్రణాళికని ఎరిగి హోసన్నా అని స్తుతిస్తా ఉన్నారు. క్రీస్తు ప్రణాళికని ఎరుగకుండా మనం హోసన్నా అని స్తుతించడం వల్ల ఉపయోగం లేదు. నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో అర్థం చేసుకోకుండా దేవుని మహిమపరిస్తే ఉపయోగము. జీవితంలో దేవుని యొక్క ఉద్దేశములకు వ్యతిరేకముగా ఉంటూ హోసన్నా హోసన్నా అంటే ఏమన్నది? దేవుని మనస్సును ఎరిగి దేవుని కార్యాలను స్తుతించిన ఎడల దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది. దేవుని యొక్క మనస్సుని ఎరిగి, దేవుని యొక్క స్వభావముని ఎరిగి, దేవుని యొక్క శక్తిని ఎరిగి దానిని గ్రహించి స్వీకరించి స్తుతించు ఉన్నప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది. ఆయన శక్తిని నిజముగా ఎరిగిన వారుగా మనం
సాతాను యొక్క శక్తులను నాశనం చేయబడినప్పుడు దేవుడు స్థితించినటువంటి వాడు. మన జీవితంలో ఎన్నో సాతానికి, అపవాదికి ఇంకా కొంచెం చూపిస్తూ, ఇంకా కొంచెం అవకాశం ఇస్తూ, ఇంకా కొంచెం వారికి ఇదిస్తూనే దేవుడి స్తుతి 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 అంటే పరలోక సంఖ్య సమూహముతో కలిసి స్తుతించిన వారిగా మనము అపవాదిని జయించిన తర్వాత జయం. ఇప్పుడు జయము 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 అని అడుగుతా ఉంటే అక్కడికి గెలిచింది ఎవరా అని అడగదు. రోడ్డు మీద ఇది క్రికెట్ కప్ ఫైనల్ రోజు మంచి బాంబులు పేలుస్తా ఉన్నారు. ఎంజాయ్గా బాంబులు పేలుస్తా ఉంటే పిలిచి గెలిచింది ఎవరా, గెలిచింది ఎవరంటే పాకిస్తాన్ పాకిస్తాన్ గెలిస్తే నువ్వే దగ్గర పిలుస్తున్నావంటే డబ్బులు పెట్టుకోవాలా వేస్ట్ అయిపోతాయి. అది డబ్బులు పెట్టి కొనుక్కున్న బాంబులు వేస్ట్ అయిపోతాయని తెలుస్తున్నారు అంటే ఎవరి కోసం తెలిసినట్టు, ఎవరి కోసం గెలిచినట్టు? పాకిస్తాన్కి జయం జయం అని గెలిచినట్టు. అట్లాగే జయము 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 వసనాను అంటున్నావు. నీ లైఫ్ లో తెలిసింది ఎవరా? సాతానా దేవుడా అనండి చెప్పాలి. ఎవరు గెలిచారు నీ జీవితంలో? సాతానుడికి జయమా, దేవుడికి జయమా? నీ ద్వారా ఎవరికి జయము? సాతానుడికి జయమా, దేవుడికి జయమా? నీ యొక్క ప్రకటన ద్వారా ఎవరికి జయము? సాతానుడికి జయమా, దేవుడికి జయమా? కానీ జయము 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 అంటున్నావు, కానీ ఎవరికి జయవచ్చు? ఆపోజిట్ పార్టీలో ఉన్నట్టు లెక్క. దేశభక్తులు ఉంటారు కదా, వాళ్ళు పట్టుకొని కొడతారు. ఇక ఓడిపోయి బాధలు బాబులు పెరుగుతావా అని చెప్పేసి దేశభక్తులు పట్టుకొని అలాగా జీవితంలో అపవాదికి సంతోషం. ఏసైనా మనకు అవమానకరంగా ఉంటాడు. హోసన్నా 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 అంటే ఏంటో శిలువ శక్తిని పట్టుకొని ఏ విధముగా క్రీస్తు అపవాది యొక్క కట్లను విరగొట్టినాడో ఆ విధముగా మన జీవితంలో అపవాది కట్లను విరగొట్టమని, ఏ విధముగా ఏ క్రీస్తు పాపమును జయించినాడో ఆ విధముగా మనం పాప క్షమాపణను విడుదలను పొంది, ఏ విధముగా శాపములను విడిచివేసినాడో మన జీవితంలో శాపము ముళ్ళు శిలువ శక్తి ద్వారా విరిచివేయబడి జయము 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 అనంటే అది నిజమైన, అది నిజమైన అక్కడ ఇశ్రాయేలీయులు సిలువ దాకా రాలేదు కాబట్టి, సిలువ కార్యము జరగలేదు కాబట్టి వారు అపార్థం చేసుకుంటుంటారేమో. ఒకవేళ ఫైన్ వచ్చిన యేసయ్యను చూసి వారు మిస్అండర్స్టాండ్ చేసుకుని అన్నారేమో ఫైన్. కానీ మనం ఎక్కడ వస్తున్నారో చెప్పాలి. గాడిద మీద వస్తున్న యేసయ్యగా, సిలువలో చేయించిన యేసయ్యగా, సిలువలో చేయించిన ఘన మహిమ ప్రభావం చెల్లించవలసిన వారు. యేసు క్రీస్తు ప్రభువుని ఏ విధంగా జయమునొందినాడో ఆయన విశ్వసిస్తే, ఆయన మీద ఆధారపడితే అది ఏ విధమైన జయమును నీ జీవితంలో కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఏ విధముగా ఆయన పట్టుకోవాలి. వాగ్దానములను యేసు క్రీస్తు ప్రభు రాజ్యమును స్థాపించిపోతాడు అనే వాగ్దానం అది. కానీ కార్యంలో రివర్స్గా జరుగుతుంది. ఈ జీవితంలో వాగ్దానం అది, కానీ సాతానుడు దారి జరుగుతుంది.
ఒకదాని మీద ఒకటి అవమానంలోకి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా అవమానాన్ని భరించేటటువంటి స్థితి కదా. దేవుని చిత్తములకు లోబడి దేవుని హస్తములకు అప్పగించుకొని దేవుని చిత్తమును చేర్చి ఉండగా కూడా అవమానం కూడా దేవుని చిత్తము చేసి దేవుని చిత్తములను సమర్పించుకున్న తర్వాత యేసయ్య భయంకరమైన శ్రమలు పొందినాడు. ఈ జీవితంలో కూడా దేవుని చిత్తములను సమర్పించుకున్న తర్వాత శ్రమలను వేదనను అనుభవిస్తా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువు దేవుని చిత్తములను సమర్పణ చేసుకున్న తర్వాత ఆయన కఠినమైనటువంటి సిలువ యాతన పెట్టబడి ఇంకా అయిపోయినది దేవుని పర్పస్ అన్నటువంటి స్థితికి వచ్చినది. ఈ జీవితంలో కూడా ఈ హృదయాంతరంగంలో దేవునికి అప్పగించుకున్నావు, దేవుని చిత్తంలోకి ఇచ్చి వేసుకున్నావు, కానీ నీ జీవితం అయిపోయినది. దేవుని చిత్తము, దేవుని కార్యము, దేవుని ప్రణాళిక ఏమి జరగలేమో అన్నది అయిపోతున్నదా, కనబడుతున్నదా? ఒక్క నిమిషంలో బయటికి కనబడుతున్న స్టోరీ కాదు, ఆయన అండర్లైన్ లో వేరే స్టోరీ రన్ చేస్తాడు. యూదులకు, పిలాతుకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు వారికి కనబడుతున్న స్టోరీ ఒకటైతే అండర్లైన్ లో ఇంకో స్టోరీ రన్ చేస్తున్నాడు తండ్రి. నీ జీవితంలో పైకి కనబడుతున్నటువంటి ఒక అపజయము, పైకి కనబడుతున్నటువంటి ఒక ఓటమి, పైకి కనబడుతున్నటువంటి ఒక అవమానము, పైకి కనబడుతున్నటువంటి ఒక శ్రమ, పైకి కనబడుతున్నటువంటి ఈ యొక్క స్థితులు అవి కనబడతా ఉన్నప్పటికీ దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన యొక్క అమితమైన జ్ఞాన చొప్పున, తన సర్వశక్తి చొప్పున అండర్లైన్ లో ఇంకో స్టోరీ రన్ చేస్తున్నాడు నీ జీవితంలో. హల్లెలూయా. పైకి కనబడుతున్న దాన్ని చూసి సాతాను నవ్వుతున్నాడేమో, కానీ నీ జీవితంలో దేవుడు అపజయం ద్వారా, అవమానం ద్వారా, ప్రణాళికలు ఆయన దానిని కనిపిస్తున్నప్పటికీ కూడా అండర్ గ్రౌండ్ లో తన చిత్తములు, తన ప్రణాళికలు, తన ఆలోచనలు, తన యొక్క రాజ్య స్థాపన నిమిత్తమై తన స్టోరీ తను రన్ చేస్తా ఉన్నాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు. లాస్ట్ వచ్చేసరికి అపవాది యొక్క కోటలు విడిచివేయబడినది, వాడి శక్తి వీగిపోయినది, వాడి చెడగొట్టబడినది, వాడు పట్టి వేయబడి పాతాళంలోకి తోసివేయబడిన తర్వాత అప్పుడు అర్థమైంది, అయ్యో ఏదో స్టోరీ నాకు రన్ అయింది, నాకు అర్థం కాలేదని. అప్పుడు జయము, 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 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఇప్పుడు దుఃఖించుచున్న వారులారా, మీరు ధన్యులు, మీ దుఃఖమును సంతోషముగా మార్చు సమయము ఆసన్నమైనది. ఇప్పుడు అపజయం గుండా వెళ్తున్నప్పటికీ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారులారా, మీకు జయము ఎదురు చూస్తూ ఉన్నది. సాతానుని జయించినారనుకుంటున్నారు, కానీ దేవుడు మీ లైఫ్ లో ఇంకో స్టోరీ రన్ చేస్తున్నాడు. యేసేపు లైఫ్ లో అందరూ అనుకున్నారు ఈ కలయమైపోయింది, కలతో కలైపోతాయి అనుకున్నారు, కానీ దేవుడు ఆ కార్యముల ద్వారానే తన స్టోరీ రన్ చేస్తున్నారు యేసేపు జీవితంలో. పైకి ఇంకా అయిపోయింది, పైకి అవమానం ఏమీ లేదు, కొంచెం విడుదల వస్తుంది అని అనుకున్నా కానీ మరలా కనపడడం లేదు. చేయు రాబోతున్నది అని కనపడడం వల్ల వెంటనే చేయకూడదు. అమ్మయ్య విడుదల సాగుతుందిలే అనుకున్నా కానీ చనిపోతాను. తండ్రికి నేనే కదా ముద్దుల కుమారుడిని జయమే అని అనుకుంటే అందులో అమ్మేశారు, గుడ్డలో పడేశారు. ఆ తర్వాత అక్కడ అమ్మి వేసిన తర్వాత అయిపోయినా పని అనుకున్న తర్వాత అక్కడ ప్రధాన పాలన అయిపోయాడు, మొత్తం మేనేజర్ అయిపోయాడు పొత్తిపరింట్లో. ఇంకా నిరీక్షణ కలుగుతున్నట్లే, జైలు రాబోతున్నదే అనుకునే వెంటనే మరలా పొత్తిపరి భార్య యొక్క మోసం ద్వారా
మరలా జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా జైలు అన్ని కూడా ఆయన చేతులకు వస్తే మరలా వస్తుంది జయము అనుకున్న వెంటనే కూడా ఆ యొక్క రాజు యొక్క నుండి వచ్చినటువంటి అఫీషియల్స్ వాళ్ళు కలవ చెప్పినప్పుడు వాళ్ళకి లేదు వెళ్ళి పొద్దున్న చెబుతాను అంటాడు. ఇంకా జయం వచ్చిందిలే అనుకుంటాడు. 2 రోజులకి జయం రాదు, జవాబు రాదు, రాదు ఫోన్ ఎత్తాడు. ఏసేపు జీవితంలో కొంచెం నిరీక్షణ ఛాయ కనబడటము మరలా వీగిపోవడం, కొంచెం నిరీక్షణ ఛాయ కనబడటము వీగిపోవడము ఈ జీవితంలో కూడా అక్కడి నుంచి కార్యం జరగబోతుందలే మరలా పోవడం, ఇప్పుడే జరుగుతుంది మరలా పోవడం, ఈ రోజు ఈ వారం కార్యం జరుగుతుంది ఏమి జరగదు, ఈ వారం జరుగుతుంది ఈ నెల జరుగుతుంది ఏమి జరగదు. అలాగా కొంచెం నిరీక్షణ కనబడుతున్నది మరలా పోతున్నది, నిరీక్షణ కనబడుతున్నది మరలా పోతున్నది. స్టోరీ అంతా బ్యాక్గ్రౌండ్ వేరే అయిపోతున్నది అని అనుకుంటే అందులోనే నీకు తెలియకుండా అండర్ గ్రౌండ్ లో యేసేపు జీవితంలో ఎలాగా తన స్టోరీ చేశాడో, యేసుక్రీస్తు శిలువలో ఆ యొక్క ప్రధాన యాజకులకు, పిలాతుకి, సైనికులకి అర్థము కాకుండానే పరలోకపు తండ్రి తన స్టోరీ చేశాడు. నీ జీవితంలో కూడా జరుగుతున్న అవమానములు, అపజయములు, ఆ యొక్క ప్రతి విధమైన వాటి గుండానే దేవుడు తన స్టోరీ చేస్తున్నాడు. ఒక్కసారిగా ఆ యొక్క విమోచన నీవు కలుగుతారా? సూచనలు శిలువ శక్తిని నువ్వు చూచదవు, శిలువలో యేసయ్య ఇచ్చినటువంటి జయమును నీవు చూచదవు, పునరుద్ధాన శక్తిని నువ్వు చూచదవు. ఆయన సీక్రెట్ గా చేస్తున్న స్టోరీని బాహాత్మగా కనపరచు సమయంలో వచ్చి సమయము వచ్చే ఉన్నది, ఏర్పాటు సమయము వచ్చే ఉన్నది. ఆ సమయమున సాతానుకి అవమానం, వాడికి అయోమయం, ఏం జరిగింది తెలియదు. అయిపోయింది కదా, అయిపోయాడు అనుకుంటే నేను పోయి పాదంలో పడుతున్నానేంటి, ఏమైంది అనుకుంటున్నాడు. వాడికి అర్థం కాలేదు. పాతాళంలో నుండి చూడగా శిలువ వాడికి జయము అనుకున్నారు. యాక్చువల్గా శిలువ యేసయ్యకి జయము. శిలువలో వాడు జయం అని సాతాను శక్తులు అన్నాయి. యాక్చువల్గా అది దేవుని యొక్క దూతలకు, దేవుని యొక్క గణాంతములకు, పర్వత సైన్యం జయమని దేవుని బిడ్డలు వచ్చేటటువంటి సమయం అని. ఈ అవమానం ఘనతగా, నీ కన్నీటిని ఆనంద భాష ఆయన మార్చు సమయము సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమ. ఒకటే యేసేపు ఏమి జరుగుతున్నప్పటికీ కూడా ఒక్క మాట కూడా దేవుని అనుమానించలేదు, దేవుని అవమానించలేదు, ఆయన విడిచి వెళ్ళలేదు, నిరీక్షను పోగొట్టుకోలేదు. అదేవిధంగా ఏమి జరుగుతున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితి కూడా వెళ్ళినప్పటికీ దేవుని విడిచిపెట్టక, ఆయన మార్గములను విడిచిపెట్టక, ఆయన సత్యమును విడిచిపెట్టక, ఆయన కార్యములను విడిచిపెట్టక, ఆయన స్వార్థలో ఆ యొక్క సత్యమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకున్నట్లయితే ఒక సమయంలో బహాటముగా జయములు జనులను వేరుకగా కనపరిచి సాతాన్ని అపజయముతో వేరుకగా ఆయన తీసుకుని వెళ్ళి మాతాను పడిన సమయము హోసానా జయం అనే పర్వత సైన్యముతో పాటు సిలువ పాదము చూద్దాం. Let us not shout at the
the feet of donkey, but let us shout at the feet of the cross. సిలువ దగ్గర జయం ఉన్నది మనకి, గాడిద దగ్గర సిలువ సమాప్తమైనది, సమాప్తం. కొంచెము శ్రమ, కొంచెం అవమానం, కొంచెము నింద, కొంచెము ఎదురు మాటలు కొంచెం వస్తే ఈ తీర్మానం అంతా, ఈ ఆనందం అంతా, నీ యొక్క అన్ని కూడా నీరుగా వెనకడికి వేసేటువంటి స్థితిలో ఉన్నావా? ఎలాంటి మాటలన్నా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి ఎదుర్కొన్నా, ఎలాంటి స్థితిలో వెళ్ళినా నిలబడు నిలబడు నిలబడు. ఎదురీదు 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 ముందుకు వచ్చేస్తావు. చీకటి చాలా గడిచినది, వెలుగు అరుణోదయం సమీపమైనది. అనేక దినములుగా ఎదురు చూస్తున్నావు విడుదల కొరకు, అనేక దినములుగా కనిపెడుతున్నావు దేవుని యొక్క కార్యం కొరకు. చీకటి చాలా కాలం గడిచినది, వెలుగు సమీపమైనది. కనుక ఇంకొంచెం ఓపికతో కనిపెట్టు, ఇంకొంచెం ఓపికతో ఎదురీదు, ఇంకొంచెం ఓపికతో నిలబడు. జయం రాబోతూ ఉన్నది, విడుదల రాబోతూ ఉన్నది. ఆయన యొక్క నామములో విడుదల ఇవ్వబోతున్నాడు. కాబట్టి యూదులతో పాటు గాడిద పిల్ల దగ్గర కాదు, కానీ పరలోక దూత సమూహంతో పాటు సిలువ పాలన దగ్గర హోసన్నా జయం జయం జయమని నిరీక్షణతో కనిపెడదాం. జీవంలోనికి ప్రవేశిస్తాం.